హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ సాయి కుమార్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా మారిపోయారు యంగ్ టైగర్. ఆయన హీరోగా కొట్టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ దేవర. ఈ భారీ బడ్జెట్ చిత్రం తారక్ అభిమానుల్లో అంచనాలు అయితే రేంజ్లో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. అత్యంత భారీ బడ్జెట్తో రానున్న ఈ చిత్రం 2 భాగాలుగా రూపొందుతున్న సంగతి చిత్ర మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దేవరా మొదటి పార్ట్ను సెప్టెంబర్ 27వ తేదీ వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. నేటి నుంచి వచ్చే నెల 27 వరకు దేవరా రిలీజ్కు ఇంకా నెల రోజులు మాత్రమే ఉందని, అతని రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది. సెప్టెంబర్ 27వ తేదీ థియేటర్లో అతని మెజెస్టిక్ మ్యాడ్నెస్ని చూసేందుకు రెడీ అవ్వండి అంటూ దేవరాలోని తారక్ 2 షేడ్లను చూపించే అధికారిక పోస్టర్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాను దర్శకుడు కొరటాల పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఎప్పుడైనా ఎలాంటి అప్డేట్స్ వస్తుందా అని ఫ్యాన్స్ అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీలోని 3వ సాంగ్కి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పారు రామజోగయ్య శాస్త్రి గారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. దేవరా సినిమాలోని 3వ పాట చుట్టమల్లె సాంగ్ని మించి ఉంటుందని, ఇందులో పాటతో పాటు ఆట కూడా ఉంటుందని, అంతేగాక ఈ పాటతో తారక్ డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని, ఈ సినిమా పాట ఎప్పుడొచ్చినా బీభత్సంగానే ఉంటుందంటూ ఆయన సోషల్ మీడియా ఖాతాలో అయితే రాసుకొచ్చారు. దీంతో దేవరా మూవీలోని 3వ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొందరికి మాత్రం సాంగ్స్ అంతగా అనిపించకపోయినా యూట్యూబ్లో వ్యూస్తో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి సాంగ్స్. మరి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ మీకు ఎలా అనిపించాయి అండ్ రిలీజ్ కాబోయే సాంగ్స్ ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.